మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు నర్సీపట్నంలో వైభవంగా జరిగింది. 4 మండలాల నుంచి వేలాది మంది కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కి భారతరత్న పురస్కారం ఇవ్వాలని తీర్మానించినట్లు తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ తెలిపారు. గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నియోజకవర్గ అభివృద్ధి కృషిని విజయ్ కొనియాడారు. 10 నెలల్లో 117 కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చారని, విద్య, వైద్య, మౌలిక వసతులను కల్పనలో నర్సీపట్నాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దన్నారు. గత పాలనలో లిక్కర్ స్కామ్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. పార్టీకి నిస్వార్థంగా సేవ చేసే కార్యకర్తలకు గుర్తింపు లభించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతబ్బాయి మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన కార్యకర్తలు నియోజకవర్గం నర్సీపట్నమేనని ఆయన కొనియాడారు. అలాగే కార్యకర్తల త్యాగంతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన తెలిపారు. వైసీపీ నియంత పాలన వల్లే ఈరోజు రాష్ట్రం అధోగతి పాలైందని, కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం తీసుకొచ్చిన ఘనత స్పీకర్ అయ్యన్న పాత్రుడికే వస్తుందని కొనియాడారు. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో బూత్ స్థాయిలో మెజార్టీ సాధించిన ఇన్ఛార్జీలకు, పార్టీ కోసం పాటుపడిన సీనియర్ కార్యకర్తలకు ఘన సత్కారం అందజేశారు. అలాగే 80 సంవత్సరాలు దాటి కూడా చురుకుగా పనిచేస్తున్న వారికి గౌరవ సన్మానాలు చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా పార్టీ గుర్తుంచుకుంటుందని విజయ్ అన్నారు. నేను తీసుకొస్తానని చెప్తే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజు నాకు కనబడి మీరు చెప్పాను 172 మెజార్టీ వస్తుందంటే నేను ఆశ్చర్యపోయాను. అది ఎప్పుడు మెజార్టీ కాదు కదా, ఎప్పుడు రాలే. అలాంటిది మెజార్టీ తీసుకొచ్చినట్టే ఫస్ట్ ఇక్కడ సాల్వ్ కప్పడం కదా, ఆ రోజు నేను తీసుకొచ్చి సాల్వ్ కప్పి దాన్ని సన్మానించడం జరిగింది. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఉత్సాహం కలుగుతుంది. దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే, వీళ్ళు నేను ఎప్పుడు కూడా ఆ జన్మాంతం మీ అందరికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ చెప్తున్నాను. ఇదిగో కష్టపడిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి అగౌరవపడినా కానీ ఏదన్నా కానీ, నేను ఫస్ట్ ఎలక్షన్స్ ముందు చెప్పాను మీ బూతే మీ భవిష్యత్ అని. అలాగే ఇప్పుడు చెప్తున్నాను, ఈ 1 year మన ప్రభుత్వంలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ కానీ, మన ఎంప్లాయీస్లో కొన్ని ఏం జరుగుతాయి ఆ మిస్టేక్స్ కానీ అన్నీ ఉంటాయి. కానీ మనం ఇప్పటి నుంచి పార్టీని బలపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బలపరుచుకొని తెలుగుదేశం పార్టీ నర్సీపట్నంలో పోటీ చేయాలంటే ఎదుటోడికి వాడికి భయం వణుకు పుట్టాలని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చెప్పుకుంటాను. ఆ విధంగా మనం ఎక్కడన్నా కానీ మైనస్ ఉన్న బూతులన్నీ లేపి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. దానికి కక్ష రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు అంటారు, మన వాడి మీద టార్గెట్లు పెట్టడం కాదు, చట్టం తన పని తను చేసుకొని పోతుందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, రాజకీయంలో ఎప్పుడు కూడా ఎవడో వచ్చి నాతో అంటాడు వాటిని కొట్టెత్తే అయిపోతుందండి, కొడితే వాడిని పెద్దోడిని చేసినట్టు అవుతుంది, వాడిని తట్టుకోలేనట్టు అవుతుంది. నీకు దమ్ముంటే రాజకీయంగా అన్ని విధాలుగా కూడా చాణక్యాన్ని వాడి అష్టదిగ్బంధనం చేసి రేపు జెండా ఎగరేసే సత్తా నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రాజకీయ నాయకుడు అవుతావు తప్ప, వాడిని జుట్టు పట్టుకొని రోడ్డు మీద ఇడిస్తే రౌడీ అవుతావు తప్ప రాజకీయ నాయకుడు అవ్వలేదు. అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే సస్తాడు, గన్న పట్టుకున్నాడు గన్నతోనే సస్తాడని. రాజకీయాన్ని పట్టుకొని ఇప్పుడు దేశంలో ఎవ్వడూ ఎదగలేనంత ఎదికెళ్ళింది ఒక్క చంద్రబాబు నాయుడు గారు. అంటే అది ఎప్పుడు ఆయన కత్తిని ప్రోత్సహించలేదు, గన్నను ప్రోత్సహించలేదు, కక్షను ప్రోత్సహించలేదు. కానీ ఆయన ఒకటే అంటాడు, నాయకుడు అనేవాడు బలం ఎప్పుడు ఉంటుందంటే ఎదుటోడిని రాజకీయంగా తొక్కాలి తప్ప రౌడీజంతో తొక్కకూడదు. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే, మనం రాజకీయ పరంగా మనం బలపడాలి. మనకి గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజలకి మనం ఆ బూతులను ఎవరికైనా నిజాయితీగా మనతో నిలబడి అటు ఇటు కొంచెం ఉండి నిజాయితీగా నిలబడిన వాళ్ళైనా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కొంతవరకు మన స్వార్థం దక్కించుకొని మనం ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ జెండాని బలపరుచుకోవాలని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి, నాకు తెలిసి ఏ పొరపాటు లేకుండా ఈ మహానాడు మనం ఇంత బాగా జరుపుకున్నాం. ఇప్పటికొచ్చి చరిత్రలోనే ఎన్నో చేశాం, కానీ ఇంత సంతృప్తి ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం కూడా నాకు ఇవ్వలేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, కష్టపడిన వాడిని వేదికను ఎక్కించాలి,
సింహాసనం మీద కూర్చోబెట్టాలనేదే తెలుగుదేశం పార్టీ జయం. అది ఈ రోజు నెరవేరిందని నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి కూడా మనం రేపు ఆర్థికంగా బలపరచాలి, వాళ్ళని రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ గ్రామాల్లో బూతుల్లోనే చచ్చుపడిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు ఇందాక గుర్తు చేసుకుంటున్నాను. మనకి ఏపీ పురంలో నేను అక్కడికి మనం భగీరథుడు విగ్రహానికి నివాళులు అర్పించడానికి అక్కడికి వెళ్ళి దండం పెట్టడానికి అక్కడికి వెళ్ళినప్పుడు సైకిల్ తొక్కుని వెళ్తుండేవారు. ఆయన మొన్న లేరని తెలిసరికి వాళ్ళ కొడుకుల దగ్గరికి వెళ్ళి వెంటనే నేను ఆర్థికంగా సాయం చేశాను. కానీ నాకు బాధ అనిపించింది ఏంటంటే ఆయన లేని తర్వాత ఆ ఇంట్లో ఏమీ లేదు, ఆ ఇంట్లో ఏమీ మిగలదు. అంటే పార్టీకే మొత్తం తన జీవితాంతం దారిపోసాడు. నేను అలాగా నాకు తెలిసినంత వరకు మేము సాయం చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ ఇంట్లో పిల్లోడు కానీ ఆ కుటుంబం కానీ బాగుపరిచే విధంగా మనం తయారు చేయాలి. బాగుపరిచే విధంగా తయారు చేస్తే వాళ్ళు మళ్ళీ ఆ తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా మనం తయారవుతారు. కాబట్టి అలాగేమైనా ఉన్నా కూడా కొంచెం చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఏదైతే ఈ కార్యకర్తలందరూ కూడా ఆ రోజు అనకూడదు కానీ గౌరవ సభల దగ్గర నుంచి బాధుడే దగ్గర నుంచి మన రాష్ట్రానికి ఇదేమి కర్మ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అదేవిధంగా బాబు షుట్టి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ ఎంతో కష్టపడి ఆ రోజు శంకారంతో సైతంగా మీ అందరి తాలూకా కష్ట ఫలితమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని చెప్పేసి గర్వంగా చెప్తుంది. ఆ రోజు ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వంలో మరి రాక్షస పాలనలో ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. మరి అనకూడదు కానీ రాష్ట్రం మొత్తం మీద ఏదైనా నోరిప్పి మాట్లాడారంటే అది మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అయ్యన్న పాత్రుడని గర్వంగా చెప్పాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఏంటి అయ్యన్న పాత్రుడు గారు ఎక్కడ కూడా మాట్లాడలేటువంటి వ్యక్తి ఇలా మాట్లాడుతుంటే ఎప్పుడు భయం అన్నది ఆయన జీవితంలో లేదు. ఎవరు ఏదనుకున్నా నిర్మమంటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటిది నిజంగా ఆయన జిల్లాకే కాదు రాష్ట్రానికే మంచి ఊపు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో పనిచేసి అంటే క్రమశిక్షణ క్రమబద్ధత కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు. మన ఆదర్శంగా మనందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ